ఒక పచ్చని అడవిలో కోతి ఉండేది. అది చాలా తుంటరి, ఇతర జంతువులను ఎగతాళి చేయటం దానికి అలవాటు. అడవిలో ఉన్న పశువుల మేడలో ఒక దయామయమైన ఆవు ఉండేది. ప్రతిరోజు శాంతంగా గడ్డి తినడం, పనిలో ఉండటం దాని స్వభావం. ఒకరోజు కోతి ఆవు దగ్గరికి వచ్చి, "నీ పనేమిటి? రోజంతా గడ్డి తింటూ నిలబడి ఉంటావు. ఏమీ సరదా ఉండదా?" అని ఎగతాళి చేసింది. ఆవు అది విన్నా కోపపడలేదు. మెల్లిగా నవ్వి, "ప్రతి పనికి ఒక విలువ ఉంటుంది కోతి. నువ్వు ఆటలాడతావు కదా, నేను పాలు ఇస్తాను. మనందరం ఏదో ఒక విధంగా ఉపయోగపడతాం" అని చెప్పింది. కాని కోతి ఆ మాటలను పట్టించుకోలేదు. అలా ఎగతాళి చేస్తూ చెట్టుపైకి ఎక్కడానికి వెళ్ళింది. పైకి ఎక్కేలోపే అతని కాలు జారి కింద పడిపోయింది. అతని తలకి దెబ్బ తగిలింది. ఆవు వెంటనే అతనిని లేపి, "ఇతరులను నవ్వటం సులభం, కానీ వారికి ఉన్న విలువను గుర్తించడం నేర్చుకుంటే నువ్వు పెద్దవాడివవుతావు" అని ప్రేమగా చెప్పింది. కోతి తలకు నొప్పితో పాటు పాఠం కూడా తెలిసింది. ఇకపై ఎవ్వరినీ చిన్నచూపు చూడకూడదని నిర్ణయించుకుంది. కోతి తన పాఠం నేర్చుకుని ఆవుతో స్నేహం చేసింది. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇతరుల్ని గౌరవించడం నేర్చుకుంటే ఎగతాళి చేసే కంటే పెద్దవాడివవుతావు.